ఇప్పుడు కన్న తల్లి బ్రతికే ఉండగా తన కూతురు పెళ్లి తను లేకుండా ఎలా చేస్తాము? ఉన్న ఇద్దరి పిల్లల్లో ఒకరి పెళ్లైనా తన చేతుల మీదుగా జరగకపోతే ఆ తల్లి ఎంత క్షోభ పడుతుంది? సుమతి వస్తేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను, లేదు అంటే లేదు. మీ సంబంధం చెడగొట్టుకోవాలని మాకు లేదు. పెంచిన తల్లే అమ్మాయి కన్నతల్లి రావాలని అంటోంది. ఆవిడ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. ముహూర్తంలోపు ఎలాగోలా ఆవిడ్ని రప్పించే ప్రయత్నం చేయండి. ఆవిడుంటేనే పెళ్లి జరుగుతుంది. యాండి, కాఫీ తీసుకోండి. పెళ్లి దగ్గర పడుతోందండి. సుమతి రావాలని పెళ్లివాళ్లు కండిషన్ పెట్టారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదండి. అదే నేను ఆలోచిస్తున్నాను లలిత. సుమతి గురించి నిజం తెలిస్తే మహాలక్ష్మి బతకనివ్వదు. అలా అని సుమతి బయటపడకపోతే ప్రీతి పెళ్లి ఆగిపోతుంది. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని ఆలోచిస్తున్నాను. ఈ పెళ్లిలో ఎన్ని గొడవలు జరుగుతాయో అని భయంగా ఉందండి. ప్రశాంతంగా జరగాల్సిన ఆడపిల్ల పెళ్లి ఇన్ని చిక్కుముళ్లతో ఎలా జరుగుతుందో అని కంగారుగా ఉంది. సీత ఎలా అయినా ప్రీతి పెళ్లి జరిపిస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ సుమతి పరిస్థితి ఏంటో తెలియడం లేదు. అవునండి, ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో గడిపింది. కానీ ఇప్పుడు ప్రీతి పెళ్లి జరగాలి అన్న ఉద్దేశంతో ఏ క్షణంలో అయినా సుమతి తన గురించి బయటపడే అవకాశం ఉంది. నీ పెళ్లికి మీ అమ్మ తప్పకుండా వస్తుంది అని ప్రీతికి సుమతి చెప్పడం అందుకే అయ్యుంటుందండి. నాకు కూడా అది అర్థమైంది లలిత. పెళ్లిలోపు సుమతి తన గురించి నిజం చెప్పేస్తుందేమో. చూద్దాం ఏం జరుగుతుందో. అవును పిన్ని, ఈసారి అమ్మ కోసం గట్టిగా ప్రయత్నిద్దాం. అమ్మ రావచ్చు. మీ అమ్మ రావాలని, ప్రీతి పెళ్లి చెయ్యాలని నాకు ఉంది రామ్. కానీ మీ అమ్మ రాకపోతే ఏం చేయాలో అది కూడా ఆలోచించాలి కదా. కన్నతల్లి లేకుండా ఆడపిల్ల పెళ్లి చేస్తే అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అసలు ఆవిడ తల్లేనా, అలాంటి తల్లి కూడా ఉంటుందా అని సుమతక్క గురించి చెడుగా చెప్పుకుంటారు. మనం ఎంతగానో గౌరవించే సుమతి వదినకు అందరిలో అవమానం జరిగితే మనం బాధపడాల్సి ఉంటుంది. కొంపదీసి సుమతక్క గురించి నిజంగానే ఫీల్ అవుతున్నావా ఏంటి? ఆపుతావా అన్నయ్య? మీలో ఎవరు ఏమనుకున్నా నా డెసిషన్ అయితే ఒకటే జన. సుమతి వస్తే ప్రీతి పెళ్లి జరుగుతుంది, రాకపోతే ఆగిపోతుంది. సో ప్రీతి పెళ్లి జరుగుతుంది. తన కన్న తల్లి వస్తుంది. సుమతి వస్తుంది. ప్రీతి పెళ్లి జరుగుతుంది. సుమతి వస్తుందని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆ విషయం మీకెలా తెలుసు? మీరు టీచరే అనుకున్నాం, ఆస్ట్రాలజర్ కూడానా? నేను టీచర్ని కాదు, నేను జ్యోతిష్యం చెప్పట్లేదు. అయితే నువ్వెవరు? సుమతిని. సుమతివా? అవును, నేనే సుమతిని. రూపం మారిపోయిన సుమతిని.
జనార్దన్ గారి భార్యను, రామ్ ప్రీతిల తల్లిని. సీత అత్తయ్యని, శివకృష్ణ చెల్లెల్ని, ఈ ఇంటి యజమానురాల్ని. ఇన్నాళ్ళు మీ మధ్య విద్యాదేవిగా అజ్ఞాతంగా బ్రతికిన సుమతిని. నువ్వు నన్ను చంపాలని చూసినా బ్రతికి వచ్చిన సుమతిని. ఆ రోజు నన్ను చంపాలని చూశావు. ఈరోజు నా కూతురి పెళ్లి ఆపాలని చూస్తున్నావు. నిన్ను చంపి నా కూతురు పెళ్లి చేస్తాను మహాలక్ష్మి. విద్యాదేవి గారు, విద్యాదేవి గారు, ఏంటి మీరు చేస్తున్న పని? అమ్మ వదలండి. చావు. వదులు వదినా టీచర్, వద్దు టీచర్, వదిలేయండి, వదిలేండి, టీచర్ మహా వదలండి. వదినా వదులు అమ్మ, టీచర్, వదలండి. టీచర్, మహాని వదులు, విద్యాదేవి గారు, వదులు, ఆగండి. టీచర్, వదులు. టీచర్ వదిలేయండి అమ్మ వదలండి. టీచర్, మాట వినండి మహా వదినా టీచర్.